ఇంకా సునీల్ ఇద్దరిది అక్రమ సంబంధం. కానీ అందరూ చెప్తారు కదా, ప్రేమలో ఏది కరెక్టు ఏది తప్పని ఎవరికి తెలియదని. స్వప్న కూడా ఇలాగే జరిగింది. తను సునీల్తో ప్రేమలో పడింది. కానీ ఆ సునీల్ తన ఆఫీస్ కొలీగ్, తన రూమ్మేట్, ఇంతకీ అక్క అని పిలిచే పూజ బాయ్ ఫ్రెండ్. ఇంకోవైపు చూస్తే పూజ తన ప్రేమ విషయంలో కళ్ళకి గంతలు కట్టుకుని తిరుగుతోంది. సునీల్ చేసే ద్రోహాన్ని పాపం తను చూడలేకపోతోంది. ఇంకా వీళ్ళిద్దరి మధ్య సునీల్, అతనికి ఒక్క దెబ్బకి 2 పెట్టెలు పడినట్టు అనిపించింది. అతను ఇద్దరు అమ్మాయిలతో అఫైర్లో ఉన్నాడు. ఇంకా ఈ సిచ్యువేషన్ని ఫుల్గా యూజ్ చేసుకుంటున్నాడు. కానీ ప్రశ్న ఇదే, సునీల్ ఇంకా స్వప్న మధ్య ఉన్న రిలేషన్షిప్ గురించి అసలు పూజ తెలుసుకుంటుందా, లేకపోతే ఆ నిజం ఎప్పటికే బయటపడదా? సరే, ఈ విషయాన్ని టైం చెప్తుంది. అలాగే ఇంకోవైపు పూజ చాలా విషయాలు ప్లాన్ చేసుకుంది. ఆ ప్లాన్స్ ఏంటి? సునీల్, నేను ఒకటి అడగనా? అడుగు. నేను నిన్ను పెళ్లి చేసుకోవాలి. ఏమైంది? లేదు, ఏం కాలేదు. సో విల్ యు మ్యారీ మీ? yes of course. అసలు ఇది అడగాల్సిన ప్రశ్నేనా? ఓ సునీల్, థ్యాంక్ యూ సో మచ్. ఓ గాడ్, ఐ లవ్ యూ. కానీ పూజ, నాకు కొంచెం టైం కావాలి. నాకు తెలిసి ఒక 1 year. ఆ తర్వాత మన మ్యారేజ్ గురించి ఆలోచిద్దాం. ఈజ్ దట్ ఓకే విత్ యూ? యా, నేను 1 సంవత్సరం కాదు, నీకోసం 10 సంవత్సరాలను వెయిట్ చేస్తూ ఉంటాను. ఐ లవ్ యూ. లవ్ యూ టూ. Okay, I'll see you then. See you. Love you. I love you too. Bye. Bye. విషయం ఏంటక్క? ఈరోజు చాలా సంతోషంగా కనిపిస్తున్నావు. అవును, నేను సంతోషంగానే ఉన్నాను. యు నో వాట్, నేను అతన్ని పెళ్లికి ప్రపోజ్ చేశాను. దానికి తానేం చెప్పాడు? తను కూడా ఓకే చెప్పాడు. తను కూడా నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. కానీ 1 year టైం అడిగాడు, ఎందుకంటే ఈ విషయాలు కొంచెం షార్ట్అవుట్ అవడానికి. ఆ తర్వాత మేమిద్దరం కలిసి పెళ్లి చేసుకోబోతున్నా. నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నేను ఎంత ఎక్సైటెడ్గా ఉన్నానో చెప్పలేకపోతున్నాను. నేను ఇప్పటి నుంచే అన్ని పెళ్లికి ఏర్పాట్లు చేసుకుంటున్నాను. కంగ్రాచులేషన్స్ అక్క. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ. థ్యాంక్ యూ స్వప్న, థ్యాంక్ యూ సో మచ్. స్వప్న, అక్క. పదా. అక్క, ఈరోజు నాకు ఆఫీస్కి రావడానికి మూడే లేదు. ప్లీజ్. స్వప్న, నువ్వు ఈ 4 నెలల్లో కనీసం 10 రోజులైనా లీవ్ పెట్టా. కానీ ఇంతకు ముందెప్పుడు నీ ఆరోగ్యం ఇలా పాడవలేదే. ఇన్ని లీవ్స్ కూడా నువ్వు తీసుకోలేదు. ఇప్పుడు నీకేమైంది? అలాగంతా ఏం లేదక్క, నాకు రావాలని లేదు. ఓకే, బాయ్. ఏమైంది చెప్పు. ఏం లేదు. ఏం లేదా? మరెందుకు నీ మొహం అంతా అలా మాడిపోయిందియా? నువ్వు పూజాని పెళ్లి చేసుకోబోతున్నావా?
ఈ విషయం నీకు చెప్పింది ఎవరు? పూజానా? ఎవరు చెప్తే ఏంటి సునీల్? నేను అడిగిన దానికి నువ్వు సమాధానం చెప్పు. ఆ, పూజ నన్ను పెళ్లి చేసుకుంటావని ప్రపోజ్ చేసింది, నేను కూడా ఓకే అని చెప్పాను. ఓ హలో. కానీ నాకు తనని పెళ్లి చేసుకోవాలనే ఇంటెన్షనే లేదు. నేను ఎందుకు ఓకే చెప్పానంటే తనని కన్విన్స్ చేయడానికి మనకి టైం కూడా దొరుకుతుంది. అండ్ నాకు నిన్నే పెళ్లి చేసుకోవాలని ఉంది. నిజంగానా? ఐ మీన్ నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా? ఎస్ ఆఫ్ కోర్స్, నేను నిన్నే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. నిజమే కదా? నువ్వు అబద్ధం చెప్పట్లేదు కదా? ఆ, అబద్ధమే చెప్తున్నాను. అరే కాదు, ఆఫ్ కోర్స్. ఏం నువ్వు? సరే ఉండు, నీ మీద ఒట్టు. ఓకే, హ్యాపీ? ఐ లవ్ యూ సునీల్. లవ్ యూ టూ. స్వప్న, చెప్పండక్క. నీకెవరైనా బాయ్ ఫ్రెండ్ ఉన్నారా? లేదక్క. మీకెందుకు అలాగనిపించింది? ఎందుకంటే నాకు తెలుసు నువ్వు ఈ మధ్య ఎవరినో డేట్ చేస్తున్నావు. లేకపోతే ఆఫీస్కి నువ్వు ఇన్ని రోజులు లీవ్ వేయవు కదా. లేదక్క, అలాంటిదేమీ లేదు. చూడు స్వప్న, నాకంతా తెలుసు నువ్వేం చేస్తావో ఏం చెయ్యవో అని. ఇప్పుడెందుకు సైలెంట్గా ఉన్నావో చెప్పు. అక్క, యాక్చువల్లీ ఇప్పుడే మేమిద్దరం డేటింగ్ చేయడం స్టార్ట్ చేశాం. ఇద్దరు కూడా ఒకరినొకరు ప్రపోజ్ చేసుకోలేదు. కానీ అలాంటిదేమైనా జరిగిందంటే నేను ముందు మీకే చెప్తాను. కానీ అప్పటిదాకా ఇదొక సీక్రెట్గానే ఉండాలి. ఫైన్. సరే, అతను ఇంతకు ముందు ఎప్పుడైనా నేను చూసానా? లేదక్క, మీకతను తెలీదు. సరే, నీకెప్పుడు చెప్పాలనిపిస్తే అప్పుడే చెప్పు. ఓకే? ఖచ్చితంగా. నేను వాష్రూమ్కి వెళ్ళొస్తాను. ఓకే. సునీల్, స్వప్న, నువ్వింకా రెడీ అవ్వలేదా? లేదక్క, ఇవాళ నాకు మూడ్ లేదు. మీరు మాత్రం ఆఫీస్కి వెళ్ళండి ప్లీజ్. ఎందుకు? అది అక్క, హ్యాంగ్ ఓవర్ వల్ల నా తల చాలా నొప్పిగా ఉంది. ఓకే.
హాయ్. ఇది నీకోసమే. ఏముంది ఇందులో? ఆమ్, ఇందులో నీ ఫేవరెట్ పర్ఫ్యూమ్ ఉంది. తీసుకో. థ్యాంక్ యూ సో మచ్. యూ వెల్కమ్. కానీ నా ఫేవరెట్ నువ్వే. అలాగా.